బైబిల్లో 3 పర్వతాల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటి పర్వతం పేరు త్యాగ పర్వతం, సాక్రిఫైస్, ద మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్. రెండోది సూచన పర్వతం, ఇన్స్ట్రక్షన్, ద మౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మూడోది రూపాంతర పర్వతం, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. ఈ 3 పర్వతాల గురించి నేను సంబోధించబోతున్నాను. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మీ ఏకాగ్రత పూర్తిగా వాక్యం పైన పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ మొట్టమొదటి ఏంటండి త్యాగ పర్వతం, రెండోది సూచన పర్వతం, మూడోది రూపాంతర పర్వతం. ఏంటండి ఈ సూచన పర్వతం ఏంటి, ఈ త్యాగ పర్వతం ఏంటి, ఈ రూపాంతర పర్వతం ఏంటి, అసలు ఏంటివి? మొట్టమొదటిగా మనం అంశము ధ్యానించుకునేది త్యాగ పర్వతం గురించి ధ్యానించుకుందాం. అబ్రహాం అనే వ్యక్తి అందరికీ తెలిసిందే. అబ్రహాము విశ్వాసానికి అధిపతి, ఒక మంచి విశ్వాసానికి మంచి మారుపేరైన వ్యక్తి అబ్రహాముకి దేవుడు ఒక పని చెప్పాడు. మనం ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం మీరు చదివినట్టు, దయచేసి చదవద్దు. అబ్రహామును దేవుని పరిశోధించిన మాట ఉంటుంది. దయచేసి బైబిల్లో చూడండి. అబ్రహాము దేవుని పరిశోధించిన. ఇక్కడ పరిశోధించడం అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక మాతర్, ఒక ట్యాబ్లెట్, ఒక గోళీ మార్కెట్లోకి రావాలి అంటే మీ దగ్గరికి రావాలంటే ముందు దాన్ని ఏం చేస్తారు? పరిశోధన చేస్తారు. ఇది మనుషులకు మంచిదా, దీనివల్ల వీళ్ళకి ఉపయోగం ఉంటుందా, ఇది ఒకవేళ మింగితే వీళ్ళకి నిజంగా ఈ యొక్క అనారోగ్యం వీళ్ళకి జీవితంలో పోతుందా అని చెప్పేసి దానికి ముందుగా పరిశోధన చేస్తారు. అలాగే అబ్రహాముని దేవుడు పరిశోధన చేశాడు. ఈయనకి విశ్వాసం ఉందా, ఈయన నిజంగా నా మీద ఆధారపడుతున్నాడా, ఈ నిజంగా నా యందు నిరీక్షణ ఉందని చెప్పి పరిశోధన చేసినప్పుడు అబ్రహాముని దేవుడు ఒక పని చెప్తాడు. ఏంటంటే, మీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే, ఎదురు ప్రశ్న లేలే. ఎందుకు ప్రభా, ఎందుకు ఇవ్వాలి ప్రభా, నువ్వు ఇచ్చింది ఆలస్యమైన బహుమతి, మరి ఎంత బేగా ఎందుకు తీసేసుకున్నావు అని చెప్పి ఎక్కడ అబ్రహాం ఎదురు ప్రశ్నలు వేయలే. చిత్తం ప్రభా. మీరు ఆ వచనాలు చదవండి, 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. అక్కడ అన్నీ కూడా ఎందుకు ప్రభా, ఎలా ప్రభా అని ఏం క్వశ్చన్ లేదు. చిత్తం ప్రభా అన్నిటికి అంగీకరించాడు. ఆ పరిశోధనలో అబ్రహాం ఒక్కొక్కటి పాస్ అవుతూ వచ్చినప్పుడు ఇస్సాకు గారు కూడా ఎక్కడ తండ్రిని ఎదురు ప్రశ్న వేయలే. మన జీవితాల్లో తల్లిదండ్రులకి పిల్లలకి నచ్చలేని పనులు చేసేస్తే తల్లిదండ్రులకి ఎగెన్స్ట్ అయిపోతారు పిల్లలు. ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎవరు చెప్పి పని చేసావు, నాకు తెలుసు అని. ఎక్కడ కూడా మీ తల్లిదండ్రులని ఎగెన్స్ట్గా అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏది మాట్లాడదు. ఇక్కడ వాక్యంలోకి మనం వస్తే ఇస్సాకు గారు అబ్రహాము చెప్పిన ప్రతి మాట విన్నారు. ఆయనే కట్టెలు మోసాడు, వీపు మీద వేసుకుని వెళ్ళి మోరియా దేశంలో పర్వతం మీదకి వెళ్ళి అక్కడ బలి అర్పించడానికి బలిపీఠాన్ని అబ్రహాం గారు సిద్ధపరిచినప్పుడు ఆ సమయంలో ఇస్సాకు గారు ఆయనకి సహాయం చేశారు. ఎవరికి? అబ్రహాం గారికి సహాయం చేసినప్పుడు ఇస్సాకు గారు చాలా అమాయకత్వంగా, నాన్నగారు ఇక్కడ గొర్రెపోత లేదు కదా, మరి ఇక్కడ మీరు బలి ఎవరిని అర్పిస్తారంటే, కుమారుడా దేవుడే చూసుకుంటాడు. మీరు నమ్మరు పిల్లలు, ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టినప్పుడు ఇస్సాకు ఎక్కడ కూడా దేవుని ప్రశ్నే లేదు, తన యొక్క తండ్రిని కూడా ప్రశ్నించలేదు. ఎందుకు నన్ను బలిగా అర్పిస్తున్నావు? అబ్రహాము గారు చెయ్యి పైకి తన కొడుకుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడో పైనుంచి ఒక పెద్ద స్వరం వచ్చింది, ఆగు అబ్రహామా, నీ కుమారుని ఏమి చేయకు, ఆయన మీద నీ చెయ్యి పడకూడదు అని చెప్పిన తర్వాత 14వ వచనం దయచేసి చదవండి. ఇక్కడ అబ్రహాం గారు ఎప్పుడైతే చేతి పైకి ఎత్తి సిద్ధపరిచాడో, దేవుడు ఆ ఆజ్ఞ ఎప్పుడైతే ఇచ్చాడో, నువ్వు కుమారుని మీద చెయ్యికి వేయొద్దు, వెనకాల ఒక పొట్టేలు ఉంది, దాన్ని బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాం గారు పొట్టేలు భరించాడు. అబ్రహాము ఆ బలిపీఠం కట్టిన చోట ఏదైతే ఉందో దాన్ని యెహోవా ఈరే అని పేరు పెట్టారు. యెహోవా ఈరే అనే పేరుకి అర్థం ఏంటంటే, యెహోవా చూచుకొనివాడు. యెహోవా ఈరే అని అర్థం ఏంటంటే, యెహోవా చూచుకునేవాడు. ఒక మంచి పాట ఉంటుంది, యెహోవా ఈరే అన్నిటినీ చూచుకొనును. ఆ పాట యెహోవా ఈరే అర్థం ఏంటంటే, అన్నిటినీ దేవుడు చూచుకుంటాడు. ఇప్పుడైతే తన కొడుకుని బలిగా అర్పించడానికి, తన త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడో,
తన కొడుకుని సైతం బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడో, దేవాది దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువాన్ని భూలోకానికి అర్పించినప్పుడు మీరు చేసే పాపాల కొరకు, మనం చేసే పాపాల కొరకు ఆయన శిలువ మీద వేసి ఆయన మరణాన్ని కూడా జయించినప్పుడు దేవాది దేవుడు ఆయన కుమారుని సైతం కింద పంపించి నీ కొరకు త్యాగం చేశాడు. నీ పాపాల కొరకు త్యాగం చేశాడు, నీ పిల్లల కొరకు త్యాగం చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు కనుక. ఇక్కడ మనం చూసినట్టు అబ్రహాము గారు తన కుమారుని ఇస్సాకుని బలి అర్పించి త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకే నేను ఈ యొక్క పర్వతం పేరు త్యాగ పర్వతం అని పేరు పెట్టాను. అర్థమైందా? త్యాగం, సాక్రిఫైస్, ద మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్. ఏ తండ్రి అండి అలా ఒప్పుకుంటాడు? ఉదాహరణకి మామూలుగా మనం మాట్లాడుకుందాం. మీ పిల్లలకి వెళ్ళి దేవుడు బలి అర్పించమంటే ఊరుకుంటారా? అసలు మనం ఊరుకోం. మీ పిల్లల మీద ఎవరైనా చెయ్యేస్తేనే ఇంకా యమ రేంజ్లోకి వెళ్ళిపోయి అవతల మనం కొట్టేసినంత కోపం మీ అందరికి వస్తుంది. అది సహజం తండ్రికి. కానీ అబ్రహాము దేవునికి ప్రశ్న వేయకుండా, దేవా నీ చిత్తమే ప్రభా, నా కొడుకు నేను త్యాగం చేయడానికి నేను సిద్ధం ప్రభా. దేవాది దేవుడు కూడా యేసు ప్రభుని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. త్యాగం కూడా చేశారు కూడా. శిలువ మీద తన మరణాన్ని అనుభవించాడు. ఇక్కడ అబ్రహాం గారు తన కొడుకు బలి అర్పించడం, త్యాగం అర్పించడం సిద్ధపడ్డాడు. ప్రియులు, మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది మీరు ఏంటి? ఈ యొక్క సాక్రిఫైస్, త్యాగం ఒక పర్వతం మీద మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితంలో కోల్పోతున్న, నా జీవితంలో వెళ్ళిపోతున్నాయి, నాకు ఇంకేం దొరకట్లేదు అన్నప్పుడు గుర్తుపెట్టుకుని బాధపడిపోయో ఏదేదో చేసేసుకుని చాలామంది ప్రేమలో కోల్పోయాలని చెప్పేసి ఆత్మహత్యలు చేసేసుకుంటుంటారు. పిచ్చి వాళ్ళు. నిన్న రాత్రి ఒక మంచి ఆ కోయట్ చదివాను. నీకు ఒక పని ఏదైతే ఆలస్యం జరుగుతుందో, ఒక పని నీ జీవితంలో ఏదైతే ఇంక రావట్లేదని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు నువ్వు అనుకున్న దానికన్నా గొప్పది ఇస్తానని ఉంది. నువ్వు ఏదైతే అనుకుని నువ్వు ఇక్కడి వరకు ఆశపడుతున్నావు, కానీ దేవుడు నిన్ను అంత పెద్ద స్థాయిలో పెట్టడానికి ఆయన ఆశపడుతున్నాడు. అది మనం కోరుకోవాల్సింది. ఇక్కడ త్యాగం, అబ్రహాము ఇస్సాకు గారిని త్యాగం ఇచ్చినప్పుడు, త్యాగం చేద్దామని సిద్ధపడినప్పుడు అబ్రహాం గారు విశ్వాసాన్ని దేవుడు పరిశోధించాడు. అబ్రహాం విశ్వాసం ఎక్కడి వరకు ఉందా, తన జీవితంలో పైమెట్లో ఉన్నాడా అని చెప్పేసి అబ్రహాంని యెహోవా దేవుడు పరిశోధన చేసినప్పుడు అబ్రహాము టెస్ట్ పాస్ అయిపోయాడు. ఆ పాస్ అవ్వడం వల్ల దాని ఆశీర్వాదం మీరు అందరూ చూశారు. తన తరతరములు దీవించబడ్డాయి. తన తరముల నుంచి రాజుల పైకి వచ్చారు, యాజకుల పైకి వచ్చారు. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్, ఆయన ఒక విశ్వాసం వల్ల, ఆయన ఒక త్యాగం వల్లే. ప్రియులారా, మీకు కష్టం వచ్చిందని, మీకు శోధన వచ్చిందని దేవుని విశ్వాసం వదిలేసి నా జీవితంలో జరగదు, ఇంకా నాకు అయిపోయింది అని మీరు పడిపోకండి, నీరసించిపోకండి. అది జరుగుతుంది, ఎందుకు జరగదు? విశ్వాసం ఉంచండి. అలాగా దేవుడు మన జీవితంలో విశ్వాసం మీ జీవితంలో ఉన్నట్లయితే, ఆ యొక్క త్యాగం అంటే అక్కడ అబ్రహాం గారిని దేవుడు పరిశోధించిన యొక్క విశ్వాసం ఎలాగైతే ఉందో, ఆ విశ్వాసం కూడా మీ అందరి జీవితంలో రావాలని ఆశ. మీరు అలా ఉండాలి. నిరుత్సాహపడిపోకండి, అవిశ్వాసం పడిపోకండి. నీ భర్తకి బాగోపోయినా, నీ భార్యకి బాగోపోయినా దేవుడు లేడు, మా పక్షాన్ని లేడు అని చెప్పేసి బాధపడుకుని, దేవుడు మీ పక్షాన్నే ఉన్నాడు. నా కుమారుడికి ఇలా జరిగిందండి, నా కుమారుడికి కరోనా అంటున్నారండి అని ఎంతోమంది బాధపడిపోయి నాకు ఫోన్స్ చేసేసంటే ఏమీ జరగదు. ఇది పరిశోధన నీ మీద. దేవుని నీ మీద పరిశోధిస్తున్నాడు. నా యొక్క పిల్లలకి నా మీద విశ్వాసం ఉందా? అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు, టెస్ట్ పాస్ అయిపోయాడు. దేవుడు తరములు దీవించేశాడు. మీ జీవితాల్లో కూడా మీరు పరిశోధన దేవుడు చేసినట్లయితే, మీకు కష్టం వచ్చిన దేవుడు పరిశోధన చేస్తున్నట్టు టెస్ట్ పాస్ అవ్వండి. దాని ఆశీర్వాదం మీరే చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా సూచన పర్వతం. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన కొండ ప్రాంతం మీద జన సమూహంతో, అంటే ఒక క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి, తన దుఃఖ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, తనకి కష్టం వస్తే ఎవరి మీద ఆధారపడాలి, ఎలాంటి వారు ధన్యులు, ఎలాంటి వాళ్ళు అపవిత్రులు అని చెప్పేసి యేసుప్రభు గారు మంచి సూచనలు ఇచ్చారు. ఉదాహరణకి ఒక మంచి ఫ్రిడ్జ్ని కొందాం, దానికి ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ అని ఇస్తాడు. అంటే దీన్ని ఎలా వాడాలి, ఇది ఒకవేళ పని చేయకపోతే మీరు ఏ బటన్ నొక్కాలి, ఇది ఈ సర్వీస్కి కాల్ చేస్తే మీకు వచ్చి రిపేర్ చేస్తారని చెప్పి ఒక సూచన బుక్ ఇస్తాడు. దాన్నే మాన్యువల్ బుక్ అంటాం. మన జీవితంలో మాన్యువల్ బుక్ ఏంటో తెలుసా? బైబిల్. నీకు కష్టం వచ్చిందో చదవాల్సింది ఇది, నీకు శోధన వస్తే చదవాల్సింది ఇది,
నీకు బాధ వస్తే చదవాల్సింది ఇది, నీకు అనారోగ్యం వస్తే చదవాల్సింది ఇది. దీని ఎందుకు నీకు మంచి సమాధానం కూడా దొరుకుతుంది. ఇది నా జీవితంలో నెరవేరింది. మీకు కష్టం వస్తుంది, నీకు శోధన వస్తుంది, ఈ ఇన్స్ట్రక్షన్ చదువు, తీసి చదువు, ప్రతి ఒక్కటి చదువు, దీనికి సమాధానం నీకు దొరుకుతుంది. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే, ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులందరి యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధన చేసాగెను, ఆత్మ విషయులై దీనిలైన వారు ధన్యులు వారిది. దయచేసి అందరూ చదవండి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందురు. నీ కోరిక ఆకలి దప్పును గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు నీతి నిమిత్తము సింహాసనం ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చాలు. ఇవి ఇన్స్ట్రక్షన్స్. దుఃఖపడుతున్నావా? ఆనందించు. బాధపడుతున్నావా? ఆనందించు. నీకు ఎవరూ లేరు, నీకు నా మీద కనికరం లేదంటున్నావా? ఆనందించు. నీకు ఎవ్వరూ లేని సమయంలో నీకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరు? యేసుప్రభువు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నీ జీవితం నేను సఫలీకృతం చేస్తాను, నీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నువ్వు దుఃఖపడుతున్నావా? నేనున్నాను నీకు. మనం చూసినట్లయితే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఎవరి చేత ఓదార్చబడతారు? దేవుని చేత ఓదార్చబడతారు. ఆ ధన్యం ఎవరికి ఉంటుందండి? అందుకే దుఃఖపడేవారు ధన్యులు అంటారు. ఎవరి చేత? ఇప్పుడు నీకు దుఃఖం వచ్చిందంటే మీ అమ్మ నాన్నగా నేను ఓదార్స్తే నీకు అక్కడితో నీకు వాళ్ళ బాధ్యత ఓదార్చడం. కానీ ఎవరు లేని సమయంలో, ఒంటరిగా ఉంటున్న సమయంలో నీ దుఃఖం ఉన్నప్పుడు దాన్ని ఓదార్చుకోరు. ఎవరు తెలుసా? దేవాదేవుడు. అందుకే దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడుదురు. నా జీవితంలో నేను చూశాను, ఒంటరిగా తమ్ముడు నేను ఒంటరిగా దుఃఖపడ్డాం. మమ్మల్ని ఓదార్చింది దేవుడు, ధైర్యపరిచింది దేవుడు. మేము కనికరం లేదనుకున్నాం మా మీద కొన్ని అపనిందలు నా మీద వస్తుంటే భయపడిపోయాను. అంటే భయం అంటే చెయ్యని తప్పుకు నా మీద ఇన్ని అప్పకిందలు వేస్తున్నారే, ఎలా ప్రభా అని నేను చాలా బాధపడాను. మీరు చదవండి 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. ఎవరి చేత? దేవుని చేత. నన్ను ఎవరు కనికరించట్లేదండి. చాలామంది ప్రియులారా, ఓకే, ఇది ఒక సలహాగా చెప్తాను. ఉదాహరణకి మీరు అవతల వాళ్ళకి ఒక మంచి చేశారనుకోండి, తిరిగి ఆ మంచి మీ దగ్గరికి వస్తుంది. మీరు అవతల వాళ్ళని అడిగేయద్దు, నీకు చేశాను కదా, నాకు చెయ్యాలి కదా అని వాళ్ళ దగ్గర ఆశించకండి. మీ అంత మంచి వాళ్ళు వారు కాదు. దేవుడు మీకు అంత మంచి గుణాన్ని ఇచ్చాడు, అంత మంచి ఒక హృదయాన్ని ఇచ్చాడు. మీరు ఒక మంచి చేస్తే అక్కడ తాపండి. వాళ్ళు వెళ్ళి అడిగేసి ఏంటి ఎలా అవ్వట్లేదు అలాగ అవ్వట్లేదు, వాళ్ళు ఇస్తారు. కలిగిన కాడికి వాళ్ళు ఇస్తారు. వెయిట్ చేయండి. ఇది మా నాన్నగారు నాకు నేర్పారు. ఇది ఎలా నేర్పారంటే బైబిల్ చూసి నాకు నేర్పారు. నువ్వు అవతల వాడికి సాయం చేయి, ఆయన యందు నువ్వు ఆశించపడకు, ఆమె యందు నువ్వు ఆశించపడకు. నీ చేయడం నీ బాధ్యత, దాన్ని దేవుడే తీరుస్తాడు. దాన్ని సఫలీకృతం చేస్తాడు. బాధపడిపోయి వాళ్ళ మీద అపనిందలు వేసేసి లేనిపోయి మాటలు వెళ్ళిపోతే గుర్తుపెట్టుకోండి, సాతాను కూడా ఇలా ఆటంట్లోనే కిచకిలాడతాడు. సహాయం చేసాం, వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి రాలేదు, నీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. వెళ్ళి ఒక దగ్గర వెళ్ళి ఒక మాట అంటావు, అవతల వారు దాన్ని వీళ్ళిద్దరికి గొడవ అవ్వాలని చెప్పేసి ఇంకా కొడతాడేంటి, లేనిపోయినవన్నీ కొడతాడు. అలాగని సార్ నీ ముందు అవతల వాడే మధ్యవర్తి ఎవడైతే ఉన్నా నీ ముందు నటించేస్తాడు. అవును అలా చేయడం ఏంటి, ఇలా చేయడం, కానీ ఆడే వెళ్ళి అక్కడ గోయితావేత నీకోసం. నమ్మకండి, ఎవరికి ఎలా చెప్పుకోవద్దు. ప్రార్థన చేయి. ఒకళ్ళు నీ యందు కార్యం పొందారు, ఒకళ్ళు నా యందు ఒక మంచి అపకార్యం పొందారు. వాళ్ళకి ఇంకా వాళ్ళని నేను పట్టించుకోవడం నాకు అవమానం వస్తుందంటే ఆ అవమానాన్ని దేవునికి ఇవ్వు, లోకానికి ఇవ్వకు. ఆ బాధను దేవుడికి సాతానుగడు ఇవ్వకు. ఆ సాతానుగడు ఏదైతే నువ్వు ఆ బాధ సాతానికి ఇచ్చావనుకో, నీకు ఇంకా అపకారం వచ్చేస్తుంది. ఒక అబద్ధం ఆడావంటే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నాకు విషయంలో ఎవరు కనికరం లేదండి. దేవుడు అందుకే మంచి వచనం చదివేసరికి నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. దుఃఖపడేవారు ధన్యులు అంటే ఎందుకు మరి దుఃఖపడేవారు ధన్యులు అయ్యారు? దుఃఖపడేవారు అసలు బాధపడతారు, కానీ ఎందుకు ధన్యులు తెలుసా? దేవుడు వాళ్ళని ఓదారుస్తాడు. నిజమే, దేవుడు ఓదార్స్తే ఎంత బాగుంటుందండి. ఆ ఓదార్పు వల్ల ఎంత ధైర్యాన్ని మనం పొందుతాం. నీ తల్లిదండ్రులు నిన్ను ఓదార్చినంటే నీకు అక్కడితో అయిపోద్ది అంతే. నీకు ఇంక అక్కడితో నుంచి అదొక వాళ్ళు చేశారు అన్నది ఒక సాటిస్ఫాక్షన్, అంటే అదొక ఆ ఫోన్లో నా తల్లి చేసిన అనుకుంటా. కానీ దేవాది దేవుడు కానీ నిన్ను ఓదార్చాడంటే నీ జీవితాంతం నువ్వు కుమ్ముకుని వెళ్ళిపోతావు అందరినీ. నీ జీవితాంతం నీకు ఆశీర్వాదాలే. నీ జీవితంలో ఇంకా దుఃఖపడే దినాలు ఉండవు.
ప్రియులారా, బాధపడిపోకండి, భయపడిపోండి. ఒకవేళ దుఃఖపడితే, ప్రభువా నన్ను ఓదార్చు, నీ మీద కనికరం ఎవరికి లేదు, ప్రభువా నన్ను కనికరపరచు, ప్రభు ఒంటరిగా ఉన్నా నువ్వే నన్ను ఓదార్చు, ప్రభు నేను పని చేయలేకపోతున్నా నువ్వే నన్ను చేయించు. ఎంత నాకు తెలిసి ఏ ఒక్క మతంలో కూడా ఇలా లేదు, కానీ బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కటి దేవుడు నీ కొరకు రాశాడు. నిన్ను నేను ఓదార్చేవాడు నేనే, నీ కష్టం వస్తే చూసేవాడు నేనే. నీ తల్లిదండ్రులు పోవచ్చు, నీ బంధుమిత్రులు చూడకపోవచ్చు, కానీ నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు ధన్యుడువు, నీకు ఏ శోధన వచ్చినా నువ్వు ధన్యురాలువు, నీకు ఏ ఒక్క ఆపద వచ్చినా నువ్వు ధన్యురాలువు. మనం క్రైస్తవం అండి, మనం క్రైస్తవురాలు. ఆపద వచ్చిన వాడిని వెళ్ళి ఆదుకో, అది భక్తి అంటే. కష్టం వచ్చిన వాడిని వెళ్ళి ఆదుకో, అది భక్తి అంటే. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు, ఇది నా మాటలు కాదు, ఇన్స్ట్రక్షన్. ఈ బైబిల్ చెప్తుంది, ఈ మాన్యువల్ చెప్తుంది, ఈ గ్రంథము చెప్తుంది. కష్టం వచ్చిందా వెళ్ళి ఆదుకో, నీ బాధ్యత. అవతల వాడి దగ్గర నుంచి ఆశించుకో. శోధన వచ్చిందా అవతల వాడి దగ్గరికి వెళ్ళి ఆదుకో. చాలామంది క్రైస్తవుల్ని చాలామంది ఈ మధ్యకాలంలో చూశాను, మందిరంకి ఎందుకు రావట్లేదు బాబు అని అడిగాను. కరోనా అండి, వీడు మళ్ళీ వారం అంతా ఊర్ల మీద తిరుగుతున్నాడు, మందిరంకి వచ్చేసరికి కరోనా. ఎక్కడ పోతున్నాయి మన భక్తులు? అవతల వాడు కష్టం వచ్చిందంటే నాకేట హెల్లా అన్నాడు ఉండకండి. కష్టం వచ్చిందంటే నేను ఉన్నాను రా, నువ్వు వెళ్ళు ముందుకి, ధైర్యంగా వెళ్ళు. ఆ మాట ఏదైతే ఉందో ప్రియుల చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీకు ఆ విషయంలో తెలియదు ఎంత ఆశీర్వాదం. ఆ మాట ఏదైతే ఉందో అది ఎంత దీవెన ప్రియులరా. అవతల వారు దుఃఖపడితే నీ బతికి అయిపోయింది, ఇంకెక్కడితో బంద్. నీ తల్లిదండ్రులు పోయినా నీకు జీవితం అయిపోయింది. ఇంకా అలా 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 దించకండి, దుఃఖపడి అలా పైకి ఎత్తండి. నీకేట్రా కింగ్, నువ్వు ముందుకెళ్ళా. మేమన్నా నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవడైనా నేను ఏదైనా మాకు చెప్పు, మేమొచ్చి యుద్ధం చేస్తాను నీ తరపున. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ శత్రువు కానీ మిమ్మల్ని ఇంకా అపకీర్తి చెందుతున్నాడంటే మీ జీవితంలో ఇంకా మేమే శోధనలు పెడుతున్నాడంటే, శత్రువు గురించి మాట్లాడుతున్నాను. చాలామందికి శత్రువులు ఎక్కువ మన భారతదేశంలో. ముఖ్యంగా శత్రువులు ఎవరుంటారు చెప్పండి? పక్కింటోడే. శత్రువు వచ్చినప్పుడు మీరు ఆ శత్రువుని దేవుడికి ఆ శత్రువు కోసం ప్రార్థన చేయండి. ఆ శత్రువు ఇంకా దీవించబడాలని ప్రార్థన చేయండి. దేవుడు ఆ ప్రార్థన విని వాళ్ళు దీవిస్తారు. దాంతోపాటు నీ యందు యుద్ధం చేయవాడు దేవుడు. నువ్వు యుద్ధం చేసి నువ్వు వెళ్ళి ఆయనతో గొడవాడేసుకొని నీ యొక్క అపకీర్తులు నువ్వు పోగొట్టుకుని నీ పరువు నువ్వు పోగొట్టుకుంటున్నావు. కానీ దేవుడికి అప్పగిస్తే ఎలాగోలా వాళ్ళు బుద్ధి తెచ్చినట్టు చేస్తాడు. ఎలాగైనా వాళ్ళు బుద్ధి తెచ్చి నీ కాలుకు వచ్చి నమస్కరిస్తారు వాళ్ళు, తప్పు అయిపోయిందని. ఇది మా నాన్నగారి జీవితంలో నేను చూశాను. మా నాన్నగారు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు, బైబిల్ కాలేజ్ ఎప్పుడైతే మేము ప్రారంభించామో ఎన్ని అపనందలు వేశారో మా మీద. ఈయన బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయడు, ఏముందని, ఏ క్వాలిఫికేషన్ ఉందని బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. అసలు ఏం చదువుకుని బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. మీ నంబర్ పిల్లలు మా నాన్నగారు ఏడ్చారు, మా అమ్మగారు ఏడ్చారు. ఏడ్చినప్పుడు వాళ్ళు ఒక్కటే చేశారు, ఏంటంటే దేవుడికి ప్రార్థన చేశారు. ప్రభువా ఇన్ని అవమానాలా, నీ సేవకు వచ్చి ఒక దైవజనులు తయారు చేస్తామంటే ఇన్ని అవమానాలు. గుర్తుపెట్టుకుని అవమానించిన దైవజనులే. మళ్ళీ మీరు నమ్మరు పిల్లరా, ఎవరైతే ఆయన అంతలా శోధించారో అవమానించారో వాళ్ళే ఈరోజు మా దగ్గర సర్టిఫికెట్లు పొందుతున్నారు. వాళ్ళు వచ్చారో మాకు సర్టిఫికెట్లు ఇవ్వరా, అరే సాము మాకు సర్టిఫికెట్లు ఇవ్వ, జాక్ బాబు మాకు ఒక సర్టిఫికెట్ చూడండి. అంత కార్యం చేస్తాడు దేవుడు. యూ నీడ్ టు వెయిట్. యుద్ధం చేయవాడు దేవుడు, మీరు చేయకండి. మీకు అపకీర్తి వచ్చిందంటే వెళ్ళి అవతల వాళ్ళు తెలిసి గొడవ ఆడించుకుని అవతల వాళ్ళు నీ పరువు నువ్వు పోగొట్టుకోకు. దేవుడు చూసుకుంటాడు, సమస్తము దేవుడు చూసుకుంటాడు. ఇది నా మాటలు కాదు, ఇది బైబిల్ మాటలే. ఇన్స్ట్రక్షన్స్, మౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అందుకే దేవుడు ప్రతి ఒక్కరు సూచన ఇచ్చాడు. మీరు ఇలా చేయండి, మీరు సమయంలో ఎలా చేయండి అని ప్రతి ఒక్కరు సూచన. ఇది యెహోవా దేవుడు ఆయన కుమారుని యేసుప్రభువుని భూమి మీద పంపి ఆయన నడవడిక ఎలాగుంటుందో మనకి ఉదాహరణగా నిలిచారు. ఇవన్నీ యేసుప్రభువు చేశారు కాబట్టే ఇవి బైబిల్లో లిఖించబడ్డాయి. ఉత్తినే రాలే, దేవుడు అనుభవించి ఆయన మాటలో చెప్పాడు. ఇది రెండవ పర్వతం. మేము ఆ పర్వతం పేరు సూచన పర్వతం. మూడో దాన్ని నేను చివరికి వచ్చేస్తున్నాను, రూపాంతర పర్వతం. దయచేసి బైబిల్ ఉన్నవారు మత్తయి సువార్త 17వ అధ్యాయము 1, 2, 3 వచనాలు దయచేసి చదువుదాం. ఇక్కడ 6 దినముల తర్వాత పేతురు గారు, యాకోబు గారు, అతని సోదరుడు యోహాను గారు ఒక పర్వతం మీదకి వెళ్ళారు. ఆ పర్వతం మీదకి వెళ్ళి యేసు ప్రభువారు అక్కడ రూపాంతరం చెందారు. రూపాంతరం చెందడం అంటే ఏంటి? ఒక వాక్యంలో రూపాంతరం చెందడం మారు మనసు పొందడం. రూపాంతరం అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్. అంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు ఆడే గేమ్స్ చూద్దాం.
ఆ గేమ్లో ఫస్ట్ లెవెల్ ఉంటుంది, రెండో లెవెల్ ఉంటుంది. అలాగా నీ జీవితంలో కూడా దేవుడు లెవెల్స్ పెడతాడు. ఆ లెవెల్ సెకండ్ లెవెలే రూపాంతరం. ప్రియులారా, ఇప్పుడైతే ఈ రూపాంతరం చెందుతామో దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని అక్కడే పరిశోధించిపోతున్నాడు. ఉదాహరణకి మీ ఇది ఒక నా సలహాగా తీసుకోండి. మీ పిల్లలు నీ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయిలోకి ఎదగాలంటే, మీ పిల్లలు అనుకున్న దానికన్నా ఉన్నత స్థాయిలో ఎదగాలంటే మీరు చేయవలసిన తల్లిదండ్రుల బాధ్యత ఒక మాట చెప్పనా, ఇది ఒక నా సలహాగా తీసుకోండి. దయచేసి వాళ్ళని పొగడకండి. ఆ పని ఏదైతే చేశాడో, తల్లి సూపర్గా చేసావురా, నీలాగా ఎవరు చేయలేదు, అది చూడు ఎలాగుందో, కానీ నీ చూడు ఎలాగుందో అని పొగడకండి. ఉదాహరణకి మా నాన్నగారు, ఇది నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు, స్కూల్ ఎలక్షన్స్ అవుతాయి అందరికీ తెలిసిందే కదా. ఎలక్షన్స్ అయినప్పుడు నన్ను రెడ్ హౌస్ కెప్టెన్ కింద నించోబెట్టారు. ఆ రెడ్ హౌస్ కెప్టెన్గా నేను గెలిచేశాను. అది ఎన్నో మతలపులు అయ్యాలండి. గెలిచిన తర్వాత యాన్యువల్ డే రోజు నాకు బెస్ట్ కెప్టెన్ అవార్డు వచ్చింది. గెలిచిన రోజు మా నాన్నగారు వచ్చారండి, వాళ్ళు తల్లిదండ్రులు అందరినీ చూస్తా, మీకు అది గర్వకారంగా ఉంటుందంటే మొక్క మీద అనేసారు, నేను రానని. ఇదేంటి ఎలాగనేసారు అనిపించింది. సరే, అది అయిపోయింది. కాలేజ్కి వచ్చాను. పెద్ద మినిస్టర్ గారు వచ్చే పేరు చెప్పను, ఆయన ముందు స్పీచ్ ఇవ్వమన్నారు. ఇచ్చాను. అంగారు అంత పెద్ద ఆయన ముందు స్పీచ్ చేస్తున్నాను. నీకు ఇంగ్లీష్ రాదు, నీకెందుకు స్పీచ్ అన్నారు. ఏంటి ఎంత ఈ మాటకి ఎలాగైపోతుంది నాకు. ఒకసారి రండి, నా టాలెంట్ చూపిస్తాను మీకంటే, లేదు నేను రానని చెప్పేశారు. ఈయనకి ఇలా కాదు, కాన్వకేషన్లోనే మన ఒక టాలెంట్ చూపించేయాలి అని చెప్పేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్నాతకోత్సవంలో నేను ఒక టైం తీసేసుకున్నాను, నాకు అది ఇవ్వండి అని. ఈయనకి పల్లాపట్నం ఇచ్చాను అన్నారు. ఈయనకి నాకు ఇచ్చారు. ఇంగ్లీష్ ఆ సమయంలో మా అమ్మ వచ్చి నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టింది. అంటే ఆమె చాలా ఆనందపడింది. కానీ మా నాన్నగారు వచ్చి ఏటా ఇంగ్లీష్, ఏటి నీకు మాట్లాడడం రాదని చెప్పేసి అలాగ అనేసరికి బాధపడ్డాను. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో కింద సంవత్సరం అక్కడ కూడా నన్ను స్పీచ్ ఇవ్వమన్నారు. అక్కడ కిమ్స్ డైరెక్టర్ నన్ను స్పీచ్ ఇవ్వమన్నాడు. కుమార్ని స్పీచ్ ఇప్పించాను నేను. మాట్లాడిన తర్వాత నా ఫ్రెండ్ అఖిల, నాకు అబ్బాయి, నా స్పీచ్ ఫోటో తీయకుండా మా నాన్నగారినే తీశాడు. ఈయన రియాక్షన్ ఎలాగుంటుందని. పిల్లలు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనక నుండి పొంగిపోతున్నాడు, కాలర్ ఎగరేసుకొని అందరిని చూస్తున్నాడు. పొంగిపోతుంటే అప్పుడు అనిపించింది, ఒకవేళగానే ఆయన నన్ను పొగుడు ఉండుంటే అక్కడతో నేను ఆగిపోదునేమో. నిజంగా అనిపించింది. ఆయన నన్ను కొన్ని విషయాల్లో పొగడలేదు కాబట్టి నేను ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి నేను ప్రతి అడిగి ఇంకా పైకి వెళ్ళడానికి చూశాను తప్ప తగ్గలేదు. ఈ సంఘటన గుర్తొచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడు నిన్నటిదైనా నాకు ఆ వీడియో పంపేసరికి, వీడియో అయితే నేను అది గ్రూప్లో పెడతాను, అది ఏడ్చేసాను. అది మా నాన్నగారు బతుకున్నప్పుడు చెప్పుంటే బాగున్నేమో అనిపించింది. ఆయన అలా పొంగిపోతుంటే ఆనందం వేస్తుంది. పోన్లే, ఈయనకి నా ఎందుకు చాలా ఆనందపడ్డారు, ఈయన నా ఎందుకు ఎంతో కీర్తించారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? నీ పిల్లలు ఒక ఎదగాలి అంటే వాళ్ళని పొగడకండి, తిట్టండి. ఇంకా దాన్ని ఇంకా పెంచడానికే చూస్తాడు తప్ప అక్కడతో ఆగిపోవడానికి చూడు. నీ పిల్లల జీవితంలో ఫుల్ స్టాప్ ఉండకూడదు, కామాసే ఉండాలి. కామా అంటే దాని తర్వాత ఇంకా ఉంది అని అర్థం. ఫుల్ స్టాప్ అంటే అక్కడతో ఆగిపోయిందని అర్థం. మీ పిల్లల జీవితంలో ఫుల్ స్టాపులు పెట్టకండి. మీ విశ్వాసం జీవితంలో ఫుల్ స్టాపులు పెట్టకండి. నీ కష్టం జీవితం నా జీవితంలో జరిగిపోయింది, ఇక్కడితో అయిపోయిందని చెప్పి ఫుల్ స్టాపులు పెట్టేసి నీ విశ్వాసం జీవితం నువ్వు పాడు చేసుకుంటే నాశనానికి మూలమైపోతావు. జాగ్రత్త. నీ వల్ల నీ కుటుంబం కూడా నాశనం అయిపోద్ది. నీ వల్ల నీ పిల్లలు కూడా అనుభవిస్తారు దీని యొక్క రక్షణ. ఒకవేళ మీ నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే, నిజమైన నిరీక్షణ మీ మీద ఉన్నట్లయితే నీ కుటుంబం కూడా రక్షణ పొందుతుంది. నీ పిల్లలు 1000 రెట్లుగా దీవించబడతారు, నీ బంధువులు 1000 రెట్లుగా దీవించారు. దట్స్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసానికి ఉన్న శక్తి. బాధపడకండి ఏ విషయంలో కూడా. నాకు అవ్వట్లేదంటే దేవుడు మిమ్మల్ని రూపాంతరం పొందడానికి చూస్తున్నాడు. మీరు విమోచన కలిగి, విముక్తి కలిగి, నా జీవితం జరుగుతుందని మీరు చెందండి, రూపాంతరం చెందడం. దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఇంకా పెంచడం, దేవుని ఇంకా పెంచడం. అబ్రహాం రూపాంతరం పొంది 2వ వచనం దయచేసి చదవండి, చివరికి వచ్చేస్తున్నారు. అక్కడట దేవుడు రూపాంతరం చెందిన తర్వాతట ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశిస్తుంది. సూర్యుని మనం చూడగలమా? చూడలేం, చాలా అంత ప్రకాశిస్తుంది. ఆయన వస్త్రం వెలుగులా ప్రకాశిస్తుందట. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ మార్కెట్లో ఇవి ఆఫ్టర్ జిప్ అని వెళ్తే ఇక్కడ తెల్లగా అయిపోద్ది. క్షమించండి, టీవీలు బాగా చూస్తున్నారు. అయితే
వాక్యం వింటున్నారండి? బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు అందరూ? ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయిపోతారని టెన్షన్ వచ్చేస్తుంది మీకు. ఎవరైపోతారు, ఏమైపోతుందని. ఈ టెన్షన్లు కాదు మీరు పడాల్సిందే. ఈ బిగ్ బాస్ కాదు నేను పరలోక రాజ్యం పట్టుకెళ్ళిపోయేది. ఈ బిగ్ బాస్ కాదు నేను అన్ని విషయాలు ముందుకు పట్టుకెళ్ళిపోయేది. మన బిగ్ బాస్ దేవుడు, మన బిగ్ బాస్ దేవుడు. ఆయన ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆయన ఇన్స్ట్రక్షన్ నేను ఫాలో అవుతున్నాను లేదా, ఆ ఇంట్లో ఉండడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, నువ్వు కొట్టుకోకూడదు, వైలెన్స్ చేయకూడదు. అలాగని దేవుడు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు బాధపడిపోకరా, నీకు ఇస్తాను, నేను రూపాంతరం చెందు. ఆ 2వ వచనం చూసినట్లయితే యేసుప్రభు ముఖం అట సూర్యుని వల్ల ప్రకాశిస్తుందట. వస్త్రములు తెల్లగా అయిపోయి, వెలుగు వల్ల తెల్లగా అయిపోయి. 3వ అధ్యాయం చదవ, నాకు ఎంతో నచ్చింది ఆ అధ్యాయం. చాలు. ఎవరొచ్చారు? మోషే మరియు ఏలియా పైనుంచి దిగి, నా కుమారుడు. యేసుప్రభు గారు ఆ సమయం మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు, యాకోబు గారు, యోహాన్ గారు అది చూసి ఆశ్చర్యపోయి ప్రభువారి దగ్గరికి వచ్చి, మోషే ఏలియా వచ్చి చూసి వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూశారు. ప్రభువా, ఇక్కడ మేము పర్ణశాల కడతాం, నీ కొరకు 3 పర్ణశాల కడతాం అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసిన అంతటిలో అకస్మాత్తుగా పైనుంచి వేగం వచ్చి, ఈయన నియమించిన నా కుమారుడు, ఈయన బాటలో మీరు వెళ్ళండి, ఈయన చెప్పిన ప్రతి ఒక్కటి మీరు వినండి. ఇక్కడ దేవాది దేవుడు యేసుప్రభుని ఎందుకు నియమించారంటే, ఆయన మామూలు రూపాంతరం చెందక ముందు ఆయన సాధారణమైన మనిషే. రూపాంతరం చెందక ముందు నీలా సాదాసీదమైన మనిషే. కానీ ఇప్పుడైతే రూపాంతరం చెందాడో, దేవుణ్ణి నిజంగా రూపాంతరించి మారు మనసు పొంది నేను లోకాన్ని జయించాలని విశ్వాసంతో ఉన్నాడు. మేఘ స్తంభం నుంచి ఆయనకు కబురు వచ్చింది. ఎవరికి? 3కి, యాకోబు, ఏలియా, యోహాను. మీరు ఈయన మాట వినండి, లోకంలో బ్రతకాలంటే ఈయన మాట వినండి, ఈయన సువార్తను ప్రకటించని చెప్పేసి దేవుడు రూపాంతరించింది. ఆ సమయం జరిగిన సంఘటన ఇది. అందుకే దాని పేరు మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అంటే రూపాంతర పర్వతం అంటారు. రూపాంతరం చెందండి, రూపాంతరం పొందండి. రూపాంతరం చెందడం అంటే చాలామంది ఇలాంటి వాళ్ళు తెలివైన ఏమనుకుంటారంటే, ఒకరోజు మీటింగ్కి వెళ్ళిపోతే దేవుడు నేను క్షమించేస్తాడు, ఒకరోజు అర్పణ ఇచ్చేస్తే దేవుడు నేను క్షమించేస్తాడు, ఒకరోజు మంచి కానుక ఇస్తే దేవుడు నేను క్షమించేస్తాడు. అవ్వదు. నువ్వు రూపాంతరం చెందాలి, నువ్వు విశ్వాసాన్ని పొందాలి. మనం అందరం విశ్వాసాన్ని పొందితే కానీ, మనం నిజమైన రూపాంతరం చెందితే కానీ దేవుని జీవితంలో ఒక మంచి కార్యములు చేయి. నేను ఆశీర్వదించుడు. రూపాంతరం చెందు, మారు మనసు పొందు, దేవుని వివేకంతో ప్రార్థన చేయి, దేవుడి వాక్యం నీ జీవితంలో నాటబడేట్టు ప్రార్థన చేయి. ప్రతి ఒక్కటి ఒక వ్యక్తికి అవసరం వచ్చిందంటే వాళ్ళకి వెళ్ళి సహాయం చేయి. నీవు అవతల దగ్గర నుంచి ఆశించకుండా నిజమైన క్రైస్తవుడిగా బతకండి. మీ జీవితంలో ఆశీర్వాద కోకొలలుగా వచ్చును గాక. సంవత్సరం నుంచి 2021 వరకు ఎంతోమంది విద్యార్థులు మా యందు తర్ఫీదు పొంది ఉన్నారు. మీరు కూడా దేవుని యందు తర్ఫీదు పొందాలి అనుకుంటే, ఈ యొక్క కోర్సెస్ చేయాలనుకుంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దీని తగిన వివరాలు మీకు ఇవ్వబడతాయి. దయచేసి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. మా యందు కోర్సెస్ BTH, BD, MTH, MDiv,
పిహెచ్డి. ఈ కోర్సెస్ ఉన్నాయి కనుక ఆసక్తి కలిగిన వారు ఈ కోర్సెస్ చేసి దేవుని దీవెనలు పొంది మా యొక్క కళాశాలలో జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను.